సాయి బంధువులందరికీ నమస్కారం. ఈరోజు గురువారం సందర్భంగా జామ్నేర్ లీలా సాయి సచరిత్రలో 33 అధ్యాయంలో ఈ అద్భుతమైన కథ రాయబడినదండి. ఇది నిజంగా చదివిన వాళ్ళకి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. బాబా తన భక్తుల కొరకు ఎంత ప్రయాసపడతారో, ఎంత చాకచక్యంగా వారి లీలలు చూపిస్తారో అద్భుతంగా రాయబడి ఉన్నది. నానాసాహెబ్ చంద్రక్ అనే భక్తుడు ఖాందేశ్ జిల్లాలో షిర్డీకి 100 మైళ్ళ దూరంలో ఉంటుంది. జామ్నేర్ అనే ఊర్లో ఉంటాడు. ఆయన కూతురు మైనతాయి, ఆవిడ పురిటినములతో విపరీతమైన బాధపడుతూ ఉంటుంది. సమయానికి విభూది ఉండదు ఇంట్లో. మనస్ఫూర్తిగా బాబాని ఆశ్రయిస్తాడు ఆయన. అప్పుడే షిర్డీలో ఒక బాపుగిర్ బువ్వా అని ఒక ఆయన ఉంటాడు. అందరు అతను రామ్గిర్ బువ్వా అంటారు. ఒక బాబా మాత్రమే బాపుగిర్ బువ్వా అని పిలుస్తాడు. ఆయన ఖాందేశ్ జిల్లా అతని స్వగ్రామం. ఆయన స్వగ్రామానికి వెళ్తున్నప్పుడు బాబా అతన్ని పిలిచి, నువ్వు జామ్నేర్లో ఆగి ఈ ఆరతి, ఈ విభూది నా భక్తుడికి ఇచ్చి నువ్వు అటు నుంచి మీ ఊరు వెళ్ళమని చెప్తాడు. అతనేమో, నా దగ్గర ఉన్న డబ్బులు జలగాం వరకే సరిపోతాయి, అక్కడి నుంచి డబ్బులు సరిపోవని అంటే, అప్పుడు బాబా వారు అన్నీ సరిగ్గా అమరుతాయి, నువ్వు బయలుదేరని చెప్పి పంపిస్తారు. అతను బాబా మీద విశ్వాసంతో బయలుదేరుతాడు. అతను అనుకున్నట్లుగానే అర్ధరాత్రి టైం 2 గంటల ఆ టైంలో జలగాంలో దిగిపోతాడు. అతని దగ్గర డబ్బులు ఉండవు. ఏం చేద్దామా, ఎలా వెళ్దామా జామ్నేర్ అనుకుంటుంటే ఎవరో బాపుగిర్ బువ్వా ఎవరు అని పిలుస్తూ ఉంటారు. ఇతను వెంటనే నేనే అని చెప్తే నన్ను నానాసాహెబ్ చంద్రక్ గారు పంపారు అని చెప్పగానే వెంటనే ఆయనతో కలిసి ఓ గుర్రబండి జట్కాలో ఆయన జామ్నేర్ బయలుదేరటం జరుగుతుంది. జామ్నేర్ వచ్చాక వెంటనే నానాసాహెబ్ చంద్రక్ గారు ఇంటికి వచ్చాక నానాసాహెబ్ గారు ఒకరికొకరు ధన్యవాదాలు తెలుపుకుంటారు. సరైన సమయంలో బాబా విభూది ఆర్తి పాట పంపారని. అది మైనతాయికి విభూది పెడతారు. ఆవిడ సుఖంగా ప్రసవిస్తుంది. అప్పుడు వెంటనే నానాసాహెబ్ చంద్రక్ గారు ఇతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపితే, అతను మీరు సమయానికి పంపబట్టి నేను ఇక్కడికి రాగలిగాను, లేకపోతే నేను రాలేకపోయేవాడిని అంటాడు. షిర్డీ నుంచి ఎవరు వస్తున్నారో నాకు తెలియదు కదా, నేను ఎలా పంపిస్తాను మనిషిని ఆయన అంటాడు. ఇద్దరు కలిసి మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఆ జట్కా బండి తోలేవాడు కానీ ఎవ్వరూ కనబడరు. ఈ అద్భుతమైన లీల బాబా వారు నానాసాహెబ్ చంద్రక్ గారికి చూపించారు. ఆయన్ని పరిపూర్ణంగా నమ్ముకున్నాడు కాబట్టి ఆయనకి ఇటువంటి అద్భుతమైన లీల జరిగింది. ఇదే విషయాన్ని బాపుగిర్ బువ్వా అనే రామ్గిర్ బువ్వా దగ్గర నుంచి, అలాగే నానాసాహెబ్ చంద్రక్ తమ్ముడు ఉంటాడు, అతని దగ్గర నుంచి, ఈ మైనతాయి దగ్గర నుంచి బివి నరసింహారావు గారు వాళ్ళ అనుభవాలను సేకరించి అప్పట్లోనే పత్రికలో ప్రచురించడం జరిగింది. తర్వాత మనకి 33 అధ్యాయంలో ఇది ఇంకా వివరంగా వ్రాయబడి ఉన్నది. ఇంతటి అద్భుతమైన లీలను చూపించిన ఆ బాబాకి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన భక్తులలో చాలామందికి ఇవన్నీ అనుభవనీయమైన సంగతులని తెలియజేసుకుంటూ, మరొక వీడియోలో కలుసుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.